హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో దేనికి సంబంధించింది అనేసి. ఇప్పటికీ మన ఛానల్ అయితే స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ 1.5 ఇయర్ పైగా అయితే అయిపోయింది. యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెళ్ళికి ముందే స్టార్ట్ చేయాలనుకున్నాను. అప్పుడు ఒక్క వీడియో అయితే కుకింగ్ వీడియోకి సంబంధించింది చేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చాను. వాయిస్ ఓవర్ ఇస్తే ఆ వాయిస్ నేను వినటానికైతే ఎంత ఇరిటేటింగ్గా అనిపించేదో, అంటే కొత్తగా అనిపించేది. ఎవరైనా వింటే ఏమనుకుంటారు. అండ్ ఒక వీడియో అప్లోడ్ కూడా చేశాక ఆ వీడియో నాకైతే మా వాళ్ళు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంటే కొంచెం ఎట్లనో అనిపించేది నాకు. అందుకనైతే మళ్ళీ వీడియోలు అయితే పెట్టలేదు. మళ్ళీ నాకు పెళ్ళైన తర్వాత మేము రూమ్ పెడతాం కదా, అప్పుడు రూము షిఫ్ట్ అయ్యాక చదువుకుంటాం కదా, ఆ వీడియో పెట్టాను అనమాట స్టార్టింగ్. ఆ వీడియో కొంత 500 వ్యూస్ అలా వచ్చాయి. స్టార్టింగ్ అదే ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో అయితే. అది అయిపోయిన తర్వాత ఇక 2-3 డేస్కి ఒకటి 2-3 డేస్కి ఒకటి అలా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. పెట్టాక వ్యూస్ ఎక్కువ రావట్లేవు అనమాట. వైటీ స్టూడియోలో చూసుకుంటే ఎప్పుడైపోతాయి మనకి 3 మిలియన్స్ ఎప్పుడైపోతాయి అనిపించేది. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అన్నీ సెట్ చేసి రోజుకు ఒక్క వీడియో అయినా పెట్టేదాన్ని. అలా ఒక 3 మంత్స్ అయితే పెట్టాను. పెట్టాక నాకు ఒక 3 lakhs వ్యూస్ అలా వచ్చాయి. షార్ట్స్ మాత్రమే పెట్టేదాన్ని, లాంగ్ వీడియోలు అయితే తక్కువగా పెట్టేదాన్ని. పెట్టిన తర్వాత 3 lakhs వ్యూస్ వచ్చిన తర్వాత 3 మంత్స్ అయిపోగానే బ్యాక్ వెళ్ళిపోతూ ఉన్నాయి. అప్పుడు అనిపించింది, అబ్బా ఎందుకు ఎప్పుడైపోతుంది మనకి మానిటైజేషన్, ఎప్పుడైపోద్ది, ఇలా బ్యాక్ వెళ్ళిపోతున్నాయి, ఎప్పుడు వస్తుంది మనకు సక్సెస్ అనిపించేది. సరే ఏదైతే అది అయ్యిందనేసి మళ్ళీ రోజుకి 1 పెట్టేదాన్ని కదా, ఈసారి 2 వీడియోస్ అలా పెట్టేదాన్ని. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అలా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. అలా 1 year స్టార్ట్ చేశాను. ఒక్కొక్కసారి అయితే 3 వీడియోస్, 4 వీడియోస్ కూడా పెట్టేదాన్ని. అలా యూట్యూబ్ ఛానళ్ళల్లో అన్నీ చూసి ఏమైనా క్లిక్ అవుతాయేమో అని చాలా ట్రై చేసేదాన్ని. బట్ 1K వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది అనమాట. ఒక వీడియో వెళ్ళేది, ఒక వీడియో వెళ్ళకపోయేది. అసలు మస్తు బాధ అనిపించేది. అలా 1K వెళ్ళకపోవడం కూడా మస్తు బాధ అనిపించేది నాకు. 2K 3K అలా ఉన్నా కూడా వ్యూస్ 500, 800, 1K, 1.2, 1.5 ఇలానే వచ్చేది. తర్వాత వెళ్ళి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చేసే వీడియోస్కి వ్యూస్ మంచిగా రావట్లేవు, క్లిక్ అవ్వట్లేదు అనేసి మళ్ళీ కొన్ని కామెడీ వీడియోస్ అయితే చూసామన్నమాట. వేరే ఛానళ్ళలో చూసే వాళ్ళకి మంచిగా వ్యూస్ వస్తున్నాయి అనేసి మేము కూడా స్టార్ట్ చేసాము. నేను, మా తమ్ముడేమో యాక్టింగ్ చేసేది, మా ఆయన ఒక్కడేమో షూట్ చేసేది అనమాట. మేము చేసే అన్ని వీడియోస్ అండ్ ఎడిటింగ్ కూడా మా ఆయనే చేసి ఇచ్చేది. జస్ట్ నేనైతే టైంకి చూసుకొని అప్లోడ్ చేసుకునేదాన్ని. అది కూడా ఆఫీస్కి వెళ్ళాక చేసుకునేదాన్ని. చేసుకున్న తర్వాత అలా ఒక 100 వీడియోస్ అలా చేసాము. 100 వీడియోస్కి 10K వెళ్ళేది, 20K, 18K ఇలా కొన్ని వీడియోస్ వెళ్ళేది. కొన్ని వీడియోస్ ఏమో 2.5, 5.6, 6.8 ఇంతవరకు వెళ్ళేది అనమాట. అందులో మేము 100 వీడియోస్ చేస్తే అందులో ఒక 20 వీడియోస్ మాత్రమే 10K దాటేవి. మిగతా అన్నీ నార్మల్గానే వచ్చాయి. మళ్ళీ అవి కూడా మళ్ళీ అక్కడ కొన్ని రోజులు అయితే ఆగిపోయాము. మళ్ళీ చేయలేదు నేను కొన్ని రోజులు. ఒక 2-3 వీక్స్ హెల్త్ బాగాలేదనేసి మళ్ళీ గివ్ అప్ ఇచ్చేసాను. అప్పుడు ఏమైంది, ఇప్పుడు 10K అట్లా వచ్చినాయి, కొన్ని వ్యూస్ 5K అట్లా వచ్చినాయి వ్యూస్ అన్నీ. మళ్ళీ నేను పెట్టే టైంకి 3 వీక్స్ తర్వాత పెడితే ఏమైంది, ఆ వ్యూస్ కూడా రాకపోయేది. మళ్ళీ 500 వ్యూస్, 1K వ్యూస్ అలానే వచ్చాయి అనమాట. అందుకనే ఎప్పుడు అసలు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే అస్సలు గివ్ అప్ ఇవ్వద్దు. ఏదైతే అది అయిందని కంటిన్యూగా పెడుతూనే ఉండాలి. మనము వీడియోస్ చేసేటప్పుడు కొంతమంది మనల్ని డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు, మన ముందు ఒకటి అంటారు, మన వెనకాల ఒకటి అంటూ ఉంటారు. బట్ ఎవరి మాటలు అయితే మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఇప్పుడు నా ఛానల్లో అయితే 800 పైగా వీడియోస్ పెట్టాను. ఇన్ని వీడియోస్ పెట్టా కాబట్టి అందులో ఏదో ఒకటి మన యూట్యూబ్ అనేది మనల్ని ఏదో ఒక టైంలో అయితే ఏదైనా ఒక వీడియోని పుష్ చేస్తుంది. పుష్ చేసినప్పుడు ఆ వీడియో మంచిగా వైరల్ అయినప్పుడు మిగతా వీడియోస్ కూడా మనం చూసేలాగా ఉండాలన్నమాట. అప్పుడే మన ఛానల్ అనేది కొంచెం క్లిక్ అవుతుంది. లేకపోతే ఆ ఒక్క వీడియోస్ మాత్రమే వ్యూస్ వస్తాయి, లేకపోతే మిగతా వాటికైతే రావు. అయితే నా ఛానల్లో అయితే కామెడీ వీడియోస్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మన జనవరి నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ కామెడీ వీడియోసే చేస్తూ ఉంటుంటే మధ్యలో మా కోడలిది పెళ్ళి వచ్చిందనమాట. అలా కొన్ని ఎంగేజ్మెంట్ వీడియోలు పెడుతుండే అందులో ఒకటి డ్యాన్స్ వీడియో మంచిగా క్లిక్ అయిపోయింది. యాక్చువల్గా డ్యాన్స్ వీడియో కంటే ముందు వేరే మేము దండలు ఇచ్చే వీడియో ఉంటుంది అనమాట. అది మేము సడన్గా మా ఊరు జాతర రోజు చూడగానే 45K అయ్యిందనమాట. ఫస్ట్ టైం నా ఛానల్లో అదే 45K వెళ్ళడం అయితే. వెళ్ళిన తర్వాత ఇంకా దాన్ని ఆ రోజు అసలు నెట్ రావట్లేదు, చూద్దామని ఓపెన్ చేద్దామంటే కూడా ఇక అలా అది కొంచెం ఒక 2 lakhs 3 lakhsకి వెళ్ళగానే నెక్స్ట్ వీడియో నేను ఒక 2-3 డ్యాన్స్ వీడియోలు పెట్టాను వాళ్ళవి. అది మంచిగా క్లిక్ అయ్యాయి అనమాట. మినిమం ఒక 5 millionsకి అలా వెళ్ళాయి.
5 మిలియన్స్కి వెళ్ళాక ఓకే మాకు హాఫ్ మానిటైజేషన్ అయితే అయ్యింది. బట్ మనకి 10 మిలియన్స్ రావాలి. 10 మిలియన్స్ వస్తేనే మనకు ఫుల్ మానిటైజేషన్ అవుతుంది. హాఫ్ మానిటైజేషన్ అయినా కూడా మనకి వేస్ట్ అనమాట టైం అనేది. దానివల్ల మనకి ఏం యూజ్ ఉండదు. అందుకనే 10 మిలియన్స్ అవుతుందంటే నా పాత వీడియోస్కి ఆల్రెడీ నా దగ్గర 6 lakhs 9 lakhs వ్యూస్ ఉండే ఆ టైంకి. ఆ తర్వాత అది 5 మిలియన్స్, మిగతా కొన్ని వీడియోస్ 2 మిలియన్స్ 1 మిలియన్స్ కూడా వెళ్ళాయి. అవన్నీ కలిపి 10 మిలియన్స్ అయితే అయ్యిందనమాట. ఎంగేజ్మెంట్ అయిపోయిన ఒక 10 days కల్లా మాకు ఇక 10 మిలియన్స్ అయిపోగానే మానిటైజేషన్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాము. చేద్దాం అనుకున్నాక ఏమైందంటే కొన్ని కాపీరైట్స్ ఉన్నాయి. నాకు షార్ట్స్ కదా మానిటైజేషన్ అయ్యింది, 10 మిలియన్స్ వచ్చింది. బట్ ఏంటంటే అన్నీ చూస్తాడు కదా ఎందుకనేసి లాంగ్ వీడియోలో మ్యూజిక్ యూజ్ చేశాను. కొన్నిటికి అన్ని కాపీరైట్స్ ఉన్నాయి అనమాట. ఆ 3టికి డిలీట్ చేసేసాను. వాటి వల్ల మనకి ఏం యూజ్ ఉండదు, ఎందుకంటే నాకు ఎక్కువ అయ్యింది షార్ట్స్ కాబట్టి. అయితే ఆ షార్ట్స్లో కూడా నాకు ఒక 3-4 వాటికి ఒక మ్యూజిక్కి కాపీరైట్స్ ఉండే. ఇంకెందుకైనా మంచిది అనేసి అది కూడా అయితే డిలీట్ చేసేసాము. అది జస్ట్ ఒక 10K 15K అలా ఉండే ఒక 3 వీడియోలకి. అవి కూడా 3 వీడియోలు ఉంటే అవి కూడా 3 వీడియోలు అయితే డిలీట్ చేశాను. ఇంకా నాకైతే ఏం వ్యూస్ అయితే ఏం తగ్గలేదు. నాకు 10 మిలియన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కువగా ఉంటే అసలు డిలీట్ చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ మనకి 10 మిలియన్స్ అయితే ఉన్నా 3 మిలియన్స్ ఉన్నా తగ్గిపోతాయి కదా, అందుకనైతే డిలీట్ చేయకూడదు. బట్ నాకు ఆడ పర్లేదు అనిపించింది, వ్యూస్ ఉన్నాయి కాబట్టి డిలీట్ చేసేసి ఇక మానిటైజేషన్కి అయితే అప్లై చేశాను. అప్లై చేశాక ఎన్ని రోజులు ఎక్కువ టైం పట్టలేదు నాకు, జస్ట్ 1 dayలో అయిపోయింది మానిటైజేషన్. అయిపోయాక యాడ్స్ అండ్ అకౌంట్ ఉంటుంది కదా, అది క్రియేట్ చేసుకోమన్నారు. అది కూడా క్రియేట్ చేసేసుకున్నాము. అది చేసుకున్న తర్వాత మన ఛానల్లో అన్నిటికీ డాలర్ అనేది చూపిస్తుంది అనమాట. మనం పెట్టే ప్రతి వీడియో కింద డాలర్ సింబల్ చూపిస్తుంది. ఆ డాలర్ సింబల్ వచ్చిన తర్వాత మనకి $10 అవ్వాలి. $10 అయిన తర్వాతనే మనము పిన్ అనేది అప్లై చేసుకోవచ్చు. నాకు ఆ $10 అవ్వడానికి కూడా 20 days అలా టైం పట్టింది. ఆ 20 daysలో నాకు $10 అయిన తర్వాత నా పాన్ కార్డ్ తోటి నేను పిన్కి అయితే అప్లై అయితే చేసుకున్నాను. నాకైతే పిన్ వస్తుందా రాదనేది ఫుల్ టెన్షన్ అనమాట. యాక్చువల్గా 3 weeks వరకు టైం ఉంటుంది. ఒకవేళ అప్పుడు కూడా రాకపోతే సెకండ్ టైం అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది. అప్పుడు కూడా రాకపోతే థర్డ్ టైం కూడా మానిటైజేషన్కి అది పిన్ అనేది అప్లై చేసుకోవడానికి 3 times ఛాన్స్ ఉంటుంది. బట్ నాకు ఫస్ట్ టైంకి అప్లై చేశాక నేను 3 weeks నిజంగా వెయిట్ చేశాను. అప్లై చేసుకుందాం అనుకునే లోపే వచ్చిందనమాట. ఎందుకంటే నాకు చాలా భయం వేసింది, వస్తుందా రా అనేది. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఆ పిన్నే అనమాట. యాక్చువల్గా ఆ పిన్ అనేది లేకపోతే వేస్ట్, అందుకనే చాలా టెన్షన్ పడ్డా. బట్ అయితే లాస్ట్కి అయితే ఆ పిన్ అయితే వచ్చిందనేసి మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు. ఫుల్ హ్యాపీగా ఉండే అనమాట పిన్ వచ్చినప్పుడు అనేసి. ఈ యూట్యూబ్ వాళ్ళు పంపించిన పిన్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది గూగుల్ అడిషన్ అనేసి. ఈ పిన్ వస్తేనే మనకి ఇంకేదైనా చేయగల ఒక స్టెప్ అనేది ముందుకెళ్తాము, లేకపోతే ఇక మనకు అసలు మానిటైజేషన్ అయినా వేస్టే. ఏదన్నా ఈ పిన్తోనే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకు 3 times ఉంటుంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే, లేకపోతే లేకుండే. అందుకే ఇది వచ్చాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను పడ్డ 1.5 yearకి కష్టమైతే ఈ పిన్నే అనమాట. ఇంకా పిన్ అయితే అప్లై చేయడం అయిపోయింది, మొత్తం పెట్టాము. ఇంకా మన ఛానల్లో $100 అయితేనే మనకి అప్పుడు మనీ వస్తాయి, లేకపోతే లేకుండే. మొత్తం ఇంకా మనకి $100 అయితే అవ్వలేదన్నమాట. నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చాక అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పటికైతే ఇది అన్నమాట మన యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది. ఇంకెప్పుడు మనీ వస్తాయి అనేది వెయిట్ చేస్తూ ఉండడమే. ఇక వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.